నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక ఇది మందుబాబులకి దుర్వార్త అని చెప్పుకోవాలి, చేదు వార్త. యాక్చువల్గా మందే చాలా చేదుగా ఉంటుందంటే ఈ వార్త ఇంకా చేదు ఎక్కువైపోయింది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్సైజ్ సెస్ పెంచడం వల్ల, అంటే వాళ్ళు ఆదాయం చేసుకోవడం కోసం, రాష్ట్ర ఆదాయం పెంచడం కోసం మందుబాబుల మీద ఒక పిడుగును ఎత్తేసిర్రు. ఇక మొన్నటిదాకా బీర్ల ధరలే పెరిగినాయి 15%. అంటే 150 రూపాయల బీరు 30 రూపాయలు పెరిగి 180 రూపాయల దాకా చేరినప్పుడు చాలామంది కూడా అసంతృప్తిగానే మాట్లాడినారు. చాలామంది ఏంది ఇది, మా మీదనైనా మేమే దొరికిన మాల్కగా అని చెప్పి అన్నారు. ఇలా తీరా చూస్తే ఒక్కో ఫుల్ బాటిల్ మీద 40 రూపాయల వరకు ఎక్సైజ్ సుంకం పెంచిర్రు. ఇక దీంతో ఆదాయం చేసుకోవడానికి సిద్ధమైపోయారు. మరి గతంలో వీళ్ళే నాయకులు, ఈ నాయకులే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఆ రోజు మాట్లాడిన మాటలేంటి ఒకసారి చూడండి. ఇగో అప్పుడేమన్నారు, ఇవాళ చేస్తున్న పని ఏంటిదో ఒకసారి కంపారిజన్ చూడండి. కాబట్టి ఇవాళ లిక్కర్ని నమ్ముకున్నాడు. తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకం అమలు చేయాలన్నా లిక్కర్ని నమ్ముకున్నాడు. ఆయన నమ్ముకున్నది బెల్ట్ షాపులు, బీర్లను, బార్లను నమ్ముకున్నాడు అన్నాడా? ఆ రోజు ఏమన్నాడు? కాబట్టి ఇవాళ లిక్కర్ని నమ్ముకున్నాడు. తెలంగాణ ప్రజలు సంక్షేమ పథకం. కేసీఆర్ని మాత్రం లిక్కర్నే నమ్ముకున్నాడు. సిగ్గు లేకుండా లిక్కర్ మీద వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాడు. ఆ పథకాలకు ఒక్క పైసా ఇవ్వాలంటే కూడా ఇట్లా లిక్కర్ ఆదాయం పెంచుకునే ఇస్తున్నాడు. 40,000 కోట్ల ఆదాయం అంటే ఏంది అసలు? రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చాడు కేసీఆర్ అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడిన నాయకులు. ఇవాళ మరి మీరు పెంచిన విధానం ఏంది? అసలు మీ మేనిఫెస్టోలో మీరు పెట్టుకున్నది ఏంది? ఒకసారి చూడండి. ఇలా మేనిఫెస్టోలో ఏముంది ఒకసారి చూడండి మీరు. ఆనాడు మేనిఫెస్టోలో ఇగో ఒకసారి చూడండి. అభయస్థం పేజీలో 29 పేజీలో పెట్టుకోరు. ప్రస్తుత ఎక్సైజ్ విధానాన్ని పునఃపరిశీలించి పాలసీలో అవసరమైన సవరణలు చేస్తాం, బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తామన్నారు. మద్య నియంత్రణ విషయంలో మేనిఫెస్టోలో చెప్పిన ఒక్క హామీ అయినా ఇప్పటివరకు అమలు చేశారంటూ అసలు బెల్ట్ షాపులు తగ్గినాయా పెరిగినాయా మీరు చెప్పురు, మీకు ఎరక? ఖచ్చితంగా మీకు ఎరక. బెల్ట్ షాపులు తగ్గినాయా పెరిగినాయి రాష్ట్రంలో వెళ్ళి వచ్చిన తర్వాత? పైగా విచ్చలవిడిగా మద్యం దొరుకుతూ ఉంది. ఎక్సైజ్ శాఖ ఏ మాత్రం కూడా చూస్తలేదు, చూసి చూడనట్టుగా ఉంటుంది. పైగా ఆదాయం పెంచుకోవడమే మార్గంగా వాళ్ళు ఈ మార్గదర్శకాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇంకొకటి చూడండి, ఆనాడు అట్లా చెప్పినావు కదా, మరి ఇవాళ ఎందుకు ఎక్సైజ్ ఆదాయం మీద ఆధారపడతా ఉన్నావు? ఇలా నువ్వు రైతులకి రైతు భరోసా వేయాలంటే నీకు ఇప్పుడు ఎక్సైజ్ ఆదాయం కావాలి. సిగ్గుశరం ఉండాలి ఇప్పుడు అదే రైతుల నుంచి మళ్ళా నీ గల్లా పెట్టని నింపుకోవడానికి. రైతు భరోసా పేరు మీద ఇప్పుడు ఇస్తామని చెప్పి ఏవైతే అంటా ఉన్నావో, పెన్షన్లు ఏవైతే ఇస్తున్నారో వాటిని తీసుకొచ్చి మళ్ళా ఈ ఎక్సైజ్ ద్వారా రివర్స్గా ఆదాయం పొందడానికి చేస్తున్నటువంటి ఈ కుయుక్తి ఒకసారి ఆలోచించుండ్రి. అసలు పెంచము అని చెప్పిన వాళ్ళు, పాలసీ విధానాన్నే మారుస్తామన్నోళ్ళు, బెల్ట్ షాప్లను పూర్తిగా తీసేస్తామన్నోళ్ళు ఇలా మళ్ళీ గవిటి మీద ఆధారపడుతున్నారు. అంటే అసలు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది మీకు మద్య నియంత్రణ పైన? పైగా రైతులని లేదా సామాన్యులని బొందబెట్టాలని ఎందుకు అనుకున్నారు ఈ విషయం మీద? ఇంత దారుణంగా అసలు ఎక్కడైనా ఉంటుందా ఇట్లా? ఇంత వంచడం, ఇంత మోసం చేయడం ఏ విషయంలో అయినా సరే. తీరా ఇయ్యాల మళ్ళా ఎక్సైజ్ ఆదాయం కోసం అర్రులు చేస్తూ ఉన్నారు. సో మందుబాబులను నాశనం పడుతూ ఉన్నారు. నిజంగా ఈ రాష్ట్రంలో కరెక్ట్గా ట్యాక్స్ పే చేసేటోళ్ళు వాళ్ళ బొందనే పెడతా ఉన్నారు, వాళ్ళనే ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా వాళ్ళ దగ్గర నుంచే మళ్ళీ తిరిగి డబ్బులు తీసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. మనకు ఇచ్చినట్టే ఇచ్చి మనకు మళ్ళీ ఇట్లా తీసుకుంటా ఉన్నారు. ఇది గమనించుకోవాలి. మన పైసలతోనే అన్నీ నడుస్తూ ఉన్నాయి. అయినప్పటికీ మనకు భయం, ఏదైనా అడగాలంటే, ఏదైనా చెప్పమంటే, ఏదైనా చేయమంటే. అయినా కూడా మనకి ఇంకా అవేర్నెస్ రాదు. ఎక్కడికక్కడ వాళ్ళు ఇస్తే తీసుకుంటాం, లేకపోతే ఊకుంటాం అనే కాడు ఉన్నారు మనం. మరి మందుబాబులు మేల్కోవాలి. ఇంత మంచిగా మీరు ట్యాక్సులు పే చేస్తూ ఉంటే ఇలా రాష్ట్రంలో రోడ్లు పడుతుంటే, బంగ్లాలు కడుతుంటే, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంటే, పేదలకు సంక్షేమం అందుతుందంటే మందుబాబుల వల్లనే. అది పక్కాగా మీ కష్టం మీదనే, మీ జేబులకే చిల్లులు పడతా ఉన్నాయి. ఆనాడేమో తాగుబోతుల తెలంగాణ అయింది, మరి ఇయ్యలేమంటారు దీన్ని ప్రశ్నించడం లేడా? ఇక